ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో కేబినెట్ భేటీ జరగనుంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో కేబినెట్ భేటీ జరగనుంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు, కేబినెట్ భేటీ వివరాలేంటి? ఇదేవి మరి కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా రాజీవ్ యువ వికాసంతో పాటు వానాకాలం పంటలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి తదితర అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని చాలా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా భావిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు అందినటువంటి దరఖాస్తులు లేదు, లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతోంది, బడ్జెట్ ఏంటి అనేటువంటి దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు కేబినెట్ లో. అదేవిధంగా వానాకాలం ఆల్రెడీ రాబోతుంది కాబట్టి రైతు భరోసా కింద ఎకరానికి పంటకు 6,000 రూపాయలు ఇచ్చే అంశం పైన దానికి సంబంధించిన బడ్జెట్ పైనే చర్చిస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఈ నివేదిక గురించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వివరించారు. పాత పింఛన్ విధానం, ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీలకు సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతారని కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కొక్క డిఎన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మాత్రం 900 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుంది. దీంతో 5 డిఏ ఇవ్వాలంటే దాదాపు 5,000 కోట్లు కావాలి. కానీ ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ ఏమంత ఆశాజనకంగా లేదు కాబట్టి ఒక డిఏతోనే ఉద్యోగుల సరికట్టాలని కూడా ప్రభుత్వం ప్రస్తుతం భావిస్తా ఉంది. ఈ రోజు కేబినెట్ లో దీని డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గ కసరత్తు కూడా ఇప్పటికీ ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పథకాలకు సంబంధించి కేబినెట్ లో ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని కూడా తెలుస్తా ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే పంట నష్టం సంబంధించి అంటే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయింది. దీనికి సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలా పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఇప్పటికే ఎంతమంది లబ్ధిదారులను గుర్తించారు, పంపిణీకి సిద్ధంగా అందుబాటులో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, నిర్మాణ దశలో ఉన్నవేంటి, కొత్తగా నిర్మించాల్సిన ఇళ్లు ఎన్ని అనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు భూభారతి చట్టాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు వచ్చినటువంటి దరఖాస్తులపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఏపీ ప్రభుత్వం గోదావరిపై ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టును కూడా నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది. బనకచర్ల ప్రాజెక్టుపై ఎందుకు ప్రభుత్వం మాట్లాడడం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా నిర్దేశిస్తున్న క్రమంలో దీనిపైన అనుసరించాల్సిన వ్యూహం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపైన కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ కూడా జరగబోతుంది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై కేబినెట్ లో చర్చ కూడా గతంలో జరిగింది. ఇందులో లోపాలకు సంబంధించి బాధ్యులు ఎవరు, తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలి, ఎందుకంటే రేపు నుంచి ఈటెల రాజేందర్, అదేవిధంగా 9వ తారీఖు హరీష్ రావు, అదేవిధంగా 11వ తారీఖు కేసీఆర్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఎలా దీనిపై ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. దీంతో పాటు మరికొన్ని అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్ యూ.